అది రాజస్థాన్లోని పింక్ సిటీగా పిలువబడే జైపూర్. రాత్రి గడిచే కొద్దీ ఈ నగరంలో ఎన్నో చీకటి రహస్యాలు నిద్రలేస్తాయి. కొన్ని రహస్యాలు ఆ నాలుగు గోడల మధ్యే సమాధైపోతాయి. కానీ కొన్ని మాత్రం నెత్తుటి మరకలుగా మారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. అప్పుడు టైం అర్ధరాత్రి 1:30 అవుతుంది. అది జైపూర్లోని అత్యంత విలాసవంతమైన సివిల్ లైన్స్ ఏరియాలో ఉన్న ఒక పెద్ద బంగ్లా. బయట ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండటంతో కరెంటు పోయింది. ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. ఆ చీకట్లో బంగ్లా వెనక గోడ దూకి ఒక నల్లటి ఆకారం ఇంట్లోకి ప్రవేశించింది. వాడి చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ బంగ్లాలోకి ఎంటర్ అయి మెట్లెక్కి పై అంతస్తులోని మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి ముందు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. డూప్లికేట్ తాళంతో డోర్ తీసి ఇంకొక ఆకారం లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక బరువైన ఇనుప రాడ్డుంది. ఆమె కూడా మెట్లు ఎక్కి అదే బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తుంది. ఇద్దరూ వేర్వేరు దారుల్లో వచ్చారు. కానీ ఇద్దరి టార్గెట్ మాత్రం ఆ బెడ్రూమ్లో నిద్రపోతున్న వ్యక్తే. బెడ్రూమ్ తలుపు తెరిచి ఉంది. లోపల మంచం మీద ఒక వ్యక్తి దుప్పటి కప్పుకొని పనుకొని ఉన్నాడు. బయట ఆకాశం నుంచి మెరుపు మెరిసిన వెలుగులో వెనక నుంచి వచ్చిన వ్యక్తి కత్తి పైకెత్తాడు. ముందు నుంచి వచ్చిన ఆమె ఇనుపరాడ్డు గాల్లోకి లేపింది. సడన్గా ఒక పెద్ద మెరుపు మెరవగా ఒక ఉరుము శబ్దం వచ్చింది. దానితో పాటే ఒక భయంకరమైన అరుపు వినిపించింది. కత్తి పోట్లు రాడ్డు దెబ్బలతో ఆ మంచం గది మొత్తం రక్తం చిమ్మింది. మంచం మీద ఉన్న వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. సరిగ్గా అప్పుడే కరెంట్ వచ్చింది. ఇల్లంతా లైట్లు వెలిగాయి. లైట్లు వెలగ్గానే మంచం రెండు వైపులా నిలబడి ఉన్న ఆ ఇద్దరు హంతకులు ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు. వారి చేతుల్లో రక్తం కారుతున్న ఆయుధాలున్నాయి. కానీ అసలైన షాక్ అది కాదు. ఆ అరుపు విని పక్క గదిలో నుంచి ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళే ఆ ఇంటి ఓనర్లు కార్తీక్, నిత్య. కార్తీక్, నిత్య ఇద్దరు షాక్తో మంచం పక్కన నిలబడి ఉన్న ఆ ఇద్దరు హంతకులను చూశారు. అందరి కళ్ళు మంచం మీద రక్తం మడుగులో పడి ఉన్న శవం వైపే చూస్తున్నాయి. ఆ శవం కార్తీక్ది కాదు, నిత్యది కాదు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో ఆ గదిలో ఉన్న నలుగురికి తెలియదు. అసలు ఆ ఇంట్లోకి వచ్చిన హంతకులు ఎవరు? ఆ ఇంటి ఓనర్లు కార్తీక్, నిత్య ఎందుకు షాక్ అయ్యారు? అందరికీ మతిపోగొడుతున్న విషయం ఏంటంటే కార్తీక్, నిత్యల పడక గదిలో చనిపోయి ఉన్న ఆ మూడో వ్యక్తి ఎందుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ముందు ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్, నిత్య ఈ ఇద్దరు భార్యాభర్తల జీవితాల్లోకి ఒక 6 నెలలు వెనక్కి వెళ్తే కార్తీక్ జైపూర్ నగరంలో పేరున్న ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. వయసు 35 ఏళ్ళు. డబ్బు పలుకుబడితో పాటు బాగా అహంకారం కలిగిన వ్యక్తి. నిత్య అతని భార్య. వయసు 28 ఏళ్ళు. చూడటానికి ఒక మోడల్లా ఉంటుంది. నిత్య కార్తీక్ వాళ్ళ నాన్నకి బిజినెస్ పార్ట్నర్ కూతురు కావడంతో వ్యాపారం కోసం వీళ్ళిద్దరికీ పెద్దలు పెళ్లి చేశారు. బయట ప్రపంచానికి వాళ్ళదొక పర్ఫెక్ట్ జంట. వీకెండ్స్లో పార్టీలు, ఫారిన్ ట్రిప్స్, ఖరీదైన కార్లు అంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించేవాళ్ళు. కానీ ఆ బంగ్లా తలుపులు మూసాక వాళ్ళ మధ్య ఉన్నది బంధం కాదు, ఒక నరకం. కార్తీక్కి నిత్య అంటే ఒక వస్తువు లాంటిది. ఆమెను ఎప్పుడూ డామినేట్ చేసేవాడు. నువ్వు నా డబ్బుతో బతుకుతున్నావు అని ప్రతి క్షణం అవమానించేవాడు. నిత్యకు ఆ ఇంట్లో ఒక ఖైదీలా అనిపించేది. కానీ ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు భరిస్తున్నారు అంటే కారణం ప్రేమ కాదు, వాళ్ళిద్దరికీ బయట ఉన్న అక్రమ సంబంధాలు. అవును, కార్తీక్కు తన ఆఫీస్లో పనిచేసే తన పర్సనల్ సెక్రటరీ మాయాతో అఫైర్ ఉంది. మాయా చాలా గ్లామరస్గా, కన్నింగ్గా ఉండే అమ్మాయి. కార్తీక్ ఆస్తి మీద కన్నేసిన మాయ అతన్ని తన అందంతో, అతనికి కావలసినప్పుడల్లా అతన్ని సుఖపెడుతూ పూర్తిగా అతన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. మరోవైపు భర్త దగ్గర ప్రేమ దొరకని నిత్య తన జిమ్ ట్రైనర్ విక్రమ్కు దగ్గరయ్యింది. విక్రమ్ కండలు తిరిగిన కుర్రాడు. నిత్యకు తన భర్త దగ్గర నుంచి దొరకని ప్రేమను, శారీరక సుఖాన్ని ఇస్తూ ఆమెను అతను కూడా పూర్తిగా తన వశం చేసుకున్నాడు. కార్తీక్కు నిత్య అఫైర్ గురించి తెలియదు. నిత్యకు కార్తీక్ అఫైర్ గురించి తెలియదు. ఇద్దరు ఎవరికి వారు తమ లవర్స్తో దొంగచాటుగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ అఫైర్ ఎక్కువ కాలం దాగలేదు. విక్రమ్కు కార్తీక్ ఆస్తి మీద ఆశ పుట్టింది. మాయకు కార్తీక్కి భార్యగా ఇంట్లోకి వెళ్ళాలి అన్న అత్యాశ పుట్టింది. ఒకరోజు జైపూర్లోని ఒక స్టార్ హోటల్ రూమ్లో మాయ కార్తీక్తో, కార్తీక్, నేను ఇలా నీకు సెక్రటరీగా ఉండిపోలేను. ఆ నిత్యను వదిలించుకో, విడాకులివ్వు, మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఇంకా ఇలా దొంగచాటుగా హోటల్ రూముల్లో ఏకాంతంగా గడిపే పని ఉండదు. మీ ఇంటినే 24 గంటలు హనీమూన్గా మార్చుకుందాం
అని అనగా దానికి కార్తీక్ నవ్వి, విడాకులిస్తే సగం ఆస్తి ఆ దరిద్రురాలికి ఇవ్వాలి, అది నా వల్ల కాదు అని అన్నాడు. అప్పుడు మాయ, అయితే ఒకే ఒక దారి, ఆమెను శాశ్వతంగా పైకి పంపించేయి, మనం హ్యాపీగా ఉండొచ్చు అని అనగా కార్తీక్ మొదట భయపడ్డాడు. కానీ నిత్యను చంపితే 100 కోట్ల ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది అన్న ఆశతో ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో మాయను కూడా భాగం చేశాడు. సరిగ్గా అదే వారం ఉదయ్పూర్ హైవేలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో విక్రమ్ నిత్యతో ఉన్నాడు. అప్పుడు విక్రమ్, నిత్య, ఆ కార్తీక్ నిన్ను టార్చర్ చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను, మనం వాడిని చంపేద్దాం, నువ్వు వాడి భార్యవి కాబట్టి ఆస్తి మొత్తం నీకే వస్తుంది, ఆ డబ్బుతో మనం లండన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అని అనగా నిత్య కూడా కార్తీక్ టార్చర్ భరించలేక వాడి ఆస్తి మీద ఆశతో విక్రమ్ ప్లాన్కు ఒప్పుకుంది. కార్తీక్ ప్లాన్ ఏంటంటే శనివారం రాత్రి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు రాత్రి తాను బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి ఫ్లైట్ ఎక్కుతాడు. రాత్రి ఇంట్లో నిత్య ఒంటరిగా పడుకుంటున్నప్పుడు డూప్లికేట్ కీతో మాయా ఇంట్లోకి వచ్చి ఇనుప రాడ్డుతో నిత్యను కొట్టి చంపాలి. ఎలాగో అతను ఢిల్లీలో ఉన్నట్టు ఫ్లైట్ టికెట్ సాక్ష్యంగా ఉంటుంది. ఇక నిత్య ప్లాన్ ఏంటంటే అదే శనివారం రాత్రి తాను తన ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్తుంది. రాత్రి కార్తీక్ నిద్రపోతున్నప్పుడు విక్రమ్ వెనక గోడ దూకి వచ్చి కార్తీక్ను కత్తితో పొడిచి చంపుతాడు. దీనివల్ల నిత్య పార్టీలో ఉన్నట్టు సాక్ష్యం ఉంటుంది. ఇలా ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరికి ఒకరి ప్లాన్ గురించి ఒకరికి తెలియదు. అందుకోసం ఇద్దరు ఒకే రోజు రాత్రిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎట్టకేలకు శనివారం రానే వచ్చింది. రాత్రి టైం 10 గంటలవుతుంది. తన ప్లాన్ ప్రకారం కార్తీక్ బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయటకు వెళ్ళాడు. నిత్య కూడా ఫ్రెండ్ పార్టీకి వెళ్తున్నట్టు పని వాళ్ళకు చెప్పి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది. ఒకరికి ఒకరు బయటకు వెళ్ళినట్టు ఇద్దరికీ తెలియదు. ఇల్లంతా ఖాళీ అయ్యింది. కానీ కార్తీక్ ఢిల్లీ వెళ్ళలేదు. జైపూర్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి తిరిగి తన కారులో ఇంటికి వచ్చాడు. తన ప్లాన్ కరెక్ట్గా జరిగిందో లేదో చూడటానికి సీక్రెట్గా గెస్ట్ రూమ్లో దాక్కున్నాడు. అలాగే నిత్య కూడా పార్టీకి వెళ్ళలేదు. విక్రమ్ కార్తీక్ను ఎలా చంపుతాడో చూడాలని ఆమె కూడా సీక్రెట్గా వెనక డోర్ నుంచి వచ్చి కింద అంతస్తులో దాక్కుంది. అప్పుడు టైం రాత్రి 1 గంట అవుతుంది. బయట కుండపోత వర్షం కురుస్తున్న కారణంగా కరెంటు పోయింది. ముందుగా చెప్పుకున్నట్టుగా వెనక గోడ దూకి కత్తితో విక్రమ్ లోపలికి వచ్చాడు. ఇక మాయ ఏమో చేతిలో ఒక ఇనుపరాడ్డుతో డూప్లికేట్ తాళం సహాయంతో ఇంటి మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చింది. ఇద్దరు పై అంతస్తులోని మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్లారు. మంచం మీద దుప్పటి కప్పుకొని ఒక ఆకారం పడుకొని ఉంది. విక్రమ్ ఏమో అది కార్తీక్ అనుకున్నాడు. మాయ ఏమో అది నిత్య అనుకుంది. బయట మెరుపు మెరవగానే ఇద్దరు ఒకేసారి దాడి చేశారు. కత్తిపోట్లు, రాడ్డు దెబ్బలతో ఇద్దరు ఆ వ్యక్తి ప్రాణం తీశారు. అప్పుడే కరెంట్ రావడంతో లైట్లు వెలిగాయి. మంచం పక్కన విక్రమ్, మాయ ఒకరినొకరు చూసుకొని నువ్వెవరు అని షాక్ అయ్యారు. ఆ అరుపులు విని గెస్ట్ రూమ్ నుంచి కార్తీక్, కింద నుంచి నిత్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. కార్తీక్ ఎదురుగా బతికి ఉన్న భార్య నిత్య కనిపిస్తుంది. నిత్య ఎదురుగా బతికి ఉన్న భర్త కార్తీక్ కనిపిస్తున్నాడు. మరి మంచం మీద చచ్చిపడి ఉన్నది ఎవరు? కార్తీక్ భయంగా వెళ్ళి ఆ రక్తంతో తడిసిన దుప్పటి తీశాడు. అప్పుడు అక్కడ ఉన్న శవాన్ని చూసి నలుగురు గుండెలు ఆగిపోయాయి. అది ఎవరంటే అతని పేరు రమేష్. అసలు ఎవరికీ తెలియని ఒక కొత్త వ్యక్తి అక్కడ ఎందుకున్నాడో వాళ్ళకు తెలీదు. వాడి జేబులో ఒక రివాల్వర్ కూడా ఉంది. వాడు ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? కార్తీక్ నిచ్చల మంచం మీద ఎందుకు పడుకున్నాడు అనే ప్రశ్నలతో నలుగురు పిచ్చోళ్ళలాగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతలోనే బయట పోలీస్ సైరన్ వినబడింది. ఇరుగు పొరుగు వాళ్ళు ఆ ఇంట్లోని అరుపులు విని పోలీసులకు కాల్ చేశారు. ఆ నలుగురు రెడ్ హ్యాండెడ్గా శవం పక్కన దొరికిపోయారు. అప్పుడే క్రైమ్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు డీసీపీ భరత్. అతను చాలా షార్ప్ మాత్రమే కాదు, సైకలాజికల్గా క్రిమినల్స్ను బ్రేక్ చేయగల సమర్థుడు. ఆయన గదిలోకి వచ్చి శవాన్ని చూశాడు. ఆ తర్వాత కార్తీక్, నిత్య, మాయా, విక్రమ్ల వ్యవహారం అంతా తెలుసుకున్న భరత్ వాళ్ళని చూస్తూ, వాట్ ఏ పర్ఫెక్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్. భార్య, భర్త, వాళ్ళ ఇద్దరి లవర్స్, మధ్యలో సంబంధం లేని ఒక వ్యక్తి శవం. ఎక్సలెంట్. మీ నలుగురిని చూస్తుంటే ఎవరి ఎఫ్ఐఆర్ ఎవరితో ఉందో, ఎవరి మీద ఎవరు కుట్ర పన్నారో నాకైతే అర్థమైంది. కానీ ఈ చనిపోయిన వాడు ఎవరన్నదే నాకు మిస్టరీగా అనిపిస్తుంది. చెప్పండి, వీడెవరు అని అడగ్గా నలుగురు కూడా మాకు తెలీదంటే మాకు తెలీదు అని సమాధానాలు ఇచ్చారు. పోలీసులు శవాన్ని ఫోరెన్సిక్కు పంపారు. ఆ నలుగురిని స్టేషన్కు తీసుకెళ్లారు. వేర్వేరు గదుల్లో పెట్టి ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. శవం మీద దొరికిన ఐడి కార్డు ఆధారంగా చనిపోయిన వ్యక్తి పేరు రమేష్ అని, వాడు రాజస్థాన్లోనే ఒక పేరు మోసిన ప్రైవేట్ డిటెక్టివ్ అని పోలీసులకు తెలిసింది. డీసీపీ భరత్ ముందుగా కార్తీక్ దగ్గరికి వెళ్ళాడు. కార్తీక్, ఆ రమేష్ ఎవరో నాకు తెలుసు. వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా
అని గట్టిగా అడిగాడు. అప్పుడు కార్తిక్ వణికిపోతూ, అవును సార్, మాయతో నాకు ఎఫ్ఐఆర్ ఉందని వాడికి తెలిసింది. కొన్ని ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ₹1,00,00,000 ఇవ్వకపోతే నా భార్యకు చెప్తానన్నాడు. అందుకే వాడిని మాయను పెట్టి చంపించాలనుకున్నా అని అబద్ధం చెప్పాడు. తర్వాత డీసీపీ భరత్ నిత్య దగ్గరికి వెళ్ళాడు. నిత్య ఏడుస్తూ, సార్, ఆ రమేష్ గాడు నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశాడు. విక్రమ్తో నాకున్న అఫైర్ గురించి వాడికి తెలిసింది. డబ్బులు అడిగాడు. అందుకే విక్రమ్ వాడిని చంపేశాడు సార్. నాకేం సంబంధం లేదు అని చెప్పింది. భరత్కు మైండ్ బ్లాక్ అయ్యింది. కానీ వాళ్ళిద్దరికీ ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఒకరికి తెలియదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, రమేష్ ఆ ఇంట్లోకి ఎలా వచ్చాడు? వాడు ఎందుకు బెడ్ మీద పనుకున్నాడు? విక్రమ్ కత్తితో పొడిస్తే చనిపోయాడా, లేక మాయ రాడ్డుతో కొడితే చనిపోయాడా? అసలు వాడిని చంపింది ఎవరు అనే ప్రశ్నలతో డీసీపీ భరత్ బుర్రంతా వేడెక్కిపోయింది. అప్పుడే భరత్ ఒక సైకలాజికల్ గేమ్ ప్లే చేశాడు. దీన్నే ప్రిజనర్స్ డైలమా అంటారు. ముందుగా విక్రమ్ గదిలోకి వెళ్ళాడు. విక్రమ్, మాయ మొత్తం నిజం చెప్పేసింది. నువ్వే కత్తితో పొడిచి రమేష్ను చంపావంట. నీ కత్తికే రక్తం ఎక్కువగా ఉంది. నీకు ఉరిశిక్ష ఖాయం అని మాయ మాటలు చెప్పాడు. దానికి విక్రమ్ భయపడిపోయి, లేదు సార్, నేను కత్తితో పొడిచే సమయానికే వాడు కదలట్లేదు. అప్పటికే వాడికి ఊపిరి లేదు సార్. ఆ మాయ కొట్టడం వల్లే వాడు చనిపోయాడు అన్నాడు. తర్వాత మాయ గదిలోకి వెళ్ళిన భరత్, మాయ, విక్రమ్ అంతా చెప్పేశాడు. నువ్వు రాడ్డుతో కొట్టడం వల్లే వాడు చనిపోయాడని చెప్పాడు అని అనగా, మాయ ఏడుస్తూ, సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. నేను రాడ్డుతో కొట్టేటప్పుడు వాడి బాడీ చాలా చల్లగా ఉంది. అప్పటికే వాడు చచ్చిపోయి ఉన్నాడు సార్ అని చెప్పింది. భరత్కు డౌట్ వచ్చింది. ఇద్దరూ చంపడానికి ముందే వాడు చచ్చిపోయాడా? ఎలా? వెంటనే ఫోరెన్సిక్ డాక్టర్కు ఫోన్ చేశాడు. కాసేపటికి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ విని భరత్ షాక్ అయ్యాడు. సార్, రమేష్ బాడీ మీద కత్తిపోట్లు, రాడ్డు దెబ్బలున్నాయి. కానీ వాడి మరణానికి కారణం అవి కాదు. వాడి బాడీలో అప్పటికే సైనైడ్ ఉంది. వాడు కత్తిపోట్లకు గురి కావడానికి 10 నిమిషాల ముందే విషం వల్ల చనిపోయాడు అని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అప్పుడు భరత్ వెంటనే కార్తిక్, నిత్యలను ఒకే గదిలోకి తీసుకొచ్చాడు. మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీ లవర్స్ ఇద్దరు కత్తి, రాడ్డు పట్టుకొని వచ్చింది మిమ్మల్ని చంపడానికే. కానీ వాళ్ళు చంపకముందే ఆ రమేష్ గాడికి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు విషం ఇచ్చారు. ఎవరిచ్చారు? అది ఎవరో చెప్పండి. అది ఎవరో నాకు ఇప్పుడే తెలియాలి అని లాఠీ తీసి టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. కార్తిక్, నిత్య ఇద్దరూ భయంతో వణికిపోయారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. చెప్పకపోతే మీ ఇద్దరిని ఎన్కౌంటర్లో లేపేస్తా అని గట్టిగా అరిచాడు భరత్. అప్పుడు నిత్య ఏడుస్తూ నిజం ఒప్పుకుంది. సార్, ఆ రమేష్ గాడు నాకు విక్రమ్కి ఉన్న సంబంధాన్ని వాడుకొని నన్ను అనుభవించాలని చూశాడు. నన్ను బ్లాక్మెయిల్ చేశాడు సార్. శనివారం రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ నేను ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాంలే అని అతని కోరికని ఒప్పుకున్నట్టు నటించాను. ఎందుకంటే నేను విక్రమ్కు కార్తిక్ను చంపమని చెప్పాను కదా. ఈ రమేష్ గాడు వస్తే ప్లాన్ పాడవుతుందని వాడికి వద్దు అని చెప్పాను. అలాగే విక్రమ్ కార్తిక్ను చంపే ప్లాన్ ఫెయిల్ అయితే కార్తిక్ ఎలాగో రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటుంది. అందుకే ప్లాన్ బి లాగా ఆ పాలల్లో సైనైడ్ కలిపాను. నేను కార్తిక్ చనిపోతాడు అని ప్లాన్ వేస్తే మధ్యలో ఈ రమేష్ గాడు వచ్చి ఆ పాలు తాగి చనిపోయాడు. ఆ తర్వాత విక్రమ్, మాయ ఇద్దరూ వచ్చి వాడిని పొడిచారు సార్ అని చెప్పగా కార్తిక్ షాక్తో నిత్య వైపు చూశాడు. అంటే నన్ను చంపడానికి నువ్వు ప్లాన్ చేశావా అని గట్టిగా అరిచాడు. అప్పుడు నిత్య కూడా ఏమాత్రం తగ్గకుండా, అవునరా, మరి నువ్వు మాయను పంపింది నన్ను చంపడానికే కదా అని ఎదురు తిరిగింది. డీసీపీ భరత్ వాళ్ళ నలుగురిని చూసి అసహ్యించుకున్నాడు. డబ్బు, కామం ఈ రెండు మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తాయి అనడానికి మీ నలుగురే ఒక ఉదాహరణ. భార్యను చంపాలని భర్త, భర్తను చంపాలని భార్య, ఆస్తి కోసం విక్రమ్, కామం కోసం మాయ. ఇంత నీచానికి దిగజారడానికి మీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదా? చూసారా, చివరికి మీ పాపాలే మిమ్మల్ని పట్టించాయి. ఆ బ్లాక్మెయిలర్ రమేష్ చావు మీ నలుగురిని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది అని కానిస్టేబుళ్లతో ఆ నలుగురి చేతులకి సంకెళ్లు వేసి కస్టడీలోకి తీసుకోమని చెప్పాడు భరత్. నిత్యకు రమేష్కు విషం పెట్టి చంపినందుకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. విక్రమ్, మాయలకు కార్తిక్, నిత్యల మీద హత్యా ప్రయత్నం చేసినందుకు మరియు డెడ్ బాడీని డ్యామేజ్ చేసినందుకు 10 ఏళ్ల శిక్ష పడింది. ఇక కార్తిక్ ఏమో భార్యను చంపడానికి కుట్ర పనినందుకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. 100 కోట్ల ఆస్తి ఇప్పుడు అనాథగా మిగిలిపోయింది. జైపూర్లోని ఆ ఖరీదైన బంగ్లా రమేష్ శవంతో ఒక శ్మశానంలా మారిపోయింది. చూశారుగా, నమ్మక ద్రోహం ఎప్పుడు గెలవదు. పెద్దలు మనం తవ్విన గోతులో మనమే పడతామని చెప్తుంటారు కదా. కార్తిక్, నిత్యల జీవితాలు దానికి ప్రత్యక్ష సాక్ష్యం. దొంగచాటు సంబంధాలు, ఆస్తుల మీద అత్యాశ ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు. ఎవరో ఒకరి అంతాన్ని మాత్రమే ఇస్తాయి. బంధాల్లో నిజాయితీ లేనప్పుడు ఆ బంధం ఒక విషపు వలయంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న బంధాలను గౌరవించండి, నిజాయితీగా ఉండండి. నేరం ఏ రూపంలో ఉన్నా ఏదో ఒక రోజు చట్టం ముందు తలవంచక తప్పదు. ఈ రియల్ క్రైమ్ స్టోరీ మీకు గనక నచ్చినట్లయితే
ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.